ఉల్లిపాయతో సహజమైన హెయిర్ డై తయారీ. ఇదిగో, ఉల్లిపాయ తొక్కలతో సహజమైన హెయిర్ డై ఎలా తయారు చేయాలో వివరణాత్మకంగా చెబుతాను. కావలసిన పదార్థాలు: 1. ఉల్లిపాయల తొక్కలు 2 నుండి 3 మధ్యస్థ ఉల్లిపాయల పొట్టు. 2. మెంతులు 2 టేబుల్ స్పూన్లు. 3. బాదం పప్పు 2. 4. కొబ్బరి నూనె 1 నుండి 2 టేబుల్ స్పూన్లు. 5. విటమిన్ ఇ నూనె కొద్ది బొట్లు ఐచ్ఛికం. తయారీ విధానం: 1వ స్టెప్ ఉల్లిపాయ తొక్కల తయారీ. 2 నుండి 3 ఉల్లిపాయల బాహ్య పొట్టు తీసుకోండి. ఈ తొక్కలను శుభ్రంగా కడిగి మురికి లేకుండా చేయండి. ఇప్పుడు వీటిని చల్లటి చోట ఆరబెట్టండి. తడవు లేకుండా చూసుకోండి. 2వ స్టెప్ పదార్థాలను వేయించడం. ఒక మందపాటి పాన్ తీసుకుని స్టవ్పై పెట్టి మధ్యస్థ మంటపై వేడి చేయండి. అందులో ఆరబెట్టిన ఉల్లిపాయ తొక్కలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 బాదం పప్పులు ముందుగా కొద్దిగా మెత్తగా చేయవచ్చు. ఇవి నల్లగా మారేవరకు మెల్లగా వేయించండి. కాస్త గట్టిగా వాసన వచ్చేవరకు వేయించండి, కానీ కాలిపోవకుండా జాగ్రత్త పడండి. 3వ స్టెప్ పొడి చేయడం. వేయించిన పదార్థాలను పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తరువాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా లేదా పేస్ట్గా తిప్పుకోండి. 4వ స్టెప్ హెయిర్ డై పేస్ట్ తయారీ. 3 టేబుల్ స్పూన్ల పొడిని ఒక బౌల్లో తీసుకోండి. అందులో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, కొద్దిగా విటమిన్ ఇ నూనె ఐచ్ఛికం. ఇవన్నీ బాగా కలిపి నునుపైన పేస్ట్గా చేయండి. పేస్ట్ గట్టిగా ఉంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు చేర్చి మృదువుగా చేయండి. అప్లికేషన్ విధానం: 1వ స్టెప్ జుట్టును సిద్ధం చేయండి. మీ జుట్టును బాగా వదిలి తొలగించండి. జుట్టు శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకుని పేస్ట్ అప్లై చేయండి. 2వ స్టెప్ పేస్ట్ అప్లై చేయడం. బ్రష్ లేదా చేతులతో పేస్ట్ని జుట్టు వేళ్ల నుంచి చివర్ల వరకు సమంగా రాయండి. తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్న ప్రదేశాలపై ఎక్కువ ఫోకస్ చేయండి. 3వ స్టెప్ సమయం ఇవ్వండి. జుట్టు పొరపొరగా ఆరిపోకుండా షవర్ క్యాప్ లేదా ప్లాస్టిక్ కవరుతో కప్పుకోండి. పేస్ట్ను కనీసం 2 గంటల పాటు వదిలివేయండి. 4వ స్టెప్ కడగడం. గోరువెచ్చని నీటితో జుట్టు బాగా కడిగి శుభ్రం చేయండి. కావాలంటే మైల్డ్ షాంపూ ఉపయోగించవచ్చు, కానీ ఎక్కువ రసాయనాలున్న షాంపూలను వెంటనే ఉపయోగించకుండా ఉండటం మంచిది. మంచి ఫలితాల కోసం చిట్కాలు: 1. వారం 2 నుండి 3 సార్లు ఈ ప్రక్రియను పాటించండి. 2. సహజమైన పద్ధతి కాబట్టి జుట్టు మెల్లగా నల్లగా మారుతుంది. క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 3. మిగిలిన పొడిని గాలి లేకుండా ఉండే డబ్బాలో భద్రపరచి ఉంచండి. ఈ పద్ధతిని పాటించడం వల్ల మీ తెల్ల జుట్టు సహజంగా నల్లగా మారడంతో పాటు జుట్టు తేలికపాటి నిగారింపు మరియు పోషణను పొందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. For more videos please like, share and subscribe.